కొడుకులు చుట్టాను ప్రాంగణంలో కుళ్ళ చుడతాను ఇప్పటికప్పటికి రామమ్మ కూర్చొని లేకుండా అలాగే ఉన్నాడు మంచిగా చెప్తుంటే కట్టవే బ్రహ్మనాడు పేరు కట్టినప్పుడు కొడుకు వరహాల రాజు నాయను బాబు భగవంతుడు పెట్టి బిడ్డ సంతర్పణ ఇచ్చిన అన్నప్పుడు ఊరు కొడుక వరాలి తోడు ఒక సంతర్పణ ఇచ్చిన అన్నప్పుడు కొడుకు సంబరపడకుండా బయట పోతాడు నా భార్య పనులు ప్రపంచం లేదు పేరు కలగలేదు కాకుల సేవలు పెట్టిపోతాడు రాదా చూడవయ్యా కొడుకు వరి వచ్చే మిషన్ మరేందో ఊకే దాసి దాస నా పేరే దాసియా ఈ ఒడ్డు బట్టి ఆ ఒడ్డుకి వెళ్తాను కదా మరి కాదా మరి ఏ ఊకోయ్యా ఇవాళ ఒక్కదానే కనిపిస్తాను మీ ఊరు రాలే మా ఆయన రాలే ఎటువంటి ఓ మా ఆయన డ్యూటీకి వేయండి కాదు అమ్మ నౌకరీ చేస్తానా ఓ పెద్ద నౌకరీ చేస్తాడు నీకు తెలియదా నీకు తెలియదా అబ్బా ఏం నౌకరీ సాఫ్ట్వేరా ఏ కాదయ్యా కలెక్టరా అరే కాదంటాను డాక్టరా అస్సలే కాదయ్యా సిఐయా కాదయ్యా ఎస్ఐయా అరే కాదంటాను లాయరా చీకంత చీపా పైలటా కాదయ్యా మరి ఏం నౌకరీ నీ తెలియదా అయ్యో మా ఆయన టెంట్ పోతాడయ్యా అయ్యో ఏంద్రో నవ్వుతాను పాడుతాడు అరే ఎవరు సాధన పని వాళ్ళు చేసుకుంటారు మా ఆయనకు అదే సాధన అదే పని చేస్తాడు లేవడతాడు పోతారు 2 గుంజలు లేవడితే అక్కడికి అంతే వాళ్ళ ఇంట్లో లేవట్టుకోవాలి కానీ దాసి కచ్చిరి కాడికి పోతాను 200 ఇస్తాను అయ్యో పల్లిపే 200 ఇస్తే దానికి 200 ఏందయ్యా రేపు ఆటలు అట్లా ఇట్లా అత్తలు 1000 రూపాయలు పట్టుకొని ఎట్లా ఉత్తరాట్లో పోయినాక వాళ్ళకు థమ్సాప్లు మిర్చీలు కొడుకుడు బజ్జీలు అయ్యా ఇత్తనే పోడు లేకపోతే కచ్చిరి కాడికి పోతాను నా భార్య 2 జీవుల మనిషి పైన ఏం కత్తి 2 జీవులు అంటే జీవేనో జీవత్తి నీకేనా అయ్యా 2 జీవుల మనిషి అరే నేనేమంటున్నా అయ్యా 2 జీవులు అంటే జీవేనో జీవత్తి ఉంజని నడుతుంది ఇంజన్ కాదే పిచ్చిదా నీళ్ళు పోసుకున్నది పైన రోజు పోతు మా రోజు పోసుకొని నీళ్ళు పాలు పోసుకుంటారా పెరుగు పోసుకుంటారా లేకపోతే మందు పోసుకుంటారా గట్టగా పొట్టతో ఉన్నదే ఓహో పొట్టతో ఉన్నదా ఎంత సీరియస్ రావా పొట్టతో ఉన్నదా ఓ యూరియా బత్తును ఓ పొడస బత్తు తెచ్చి చిక్కదల్లయ్య కొడుసు బాగా ఇడుతుంది ఎట్లా ఏరా వరిలే కనిపిక నా భార్య బయలువని దాసుల్లో చేసి పెట్టి రాదు కజీరు బేటీకమ్మ
పాట తీసి ఆ తాతల చేతులు పెట్టినప్పుడమ్మా దేవుడికి కళ్ళు అవుపియలేదా మర్చిపోయేసినట్టున్నాడు ఒక్క కన్ను అవతల మొక్కని ఎత్తే అయిపో అవతల మొగాలు అంటే తెల్లలేకపోతే సమ్మక్క గజ్జలై మన గజ్జలు ఉండేది గజ్జలు లేని గజ్జలు ఊరించి బొట్టు పెట్టి బస్సు ముట్టి చిగురేస్తే మీ ఇద్దరికి ఎక్కడ సందు అక్కడ ఇస్తే అవును వైద్యులు వస్తారు అదే ఇదే అట్లా చంద్రవేలి పట్టుకుంటాడు కొంగును నన్ను పట్టుకుంటారా నన్ను పట్టుకో నాకు మొగలేరా మళ్ళీ నన్ను పట్టుకోరా నీ మొగడు అబ్బో అద్దు అబ్బో ఆయన పేరు వెళ్ళిరా పని ఏడు వెళ్ళేం రమ్మని పొలం అయ్యో ఏంటి నేను
అట్లా అంతే మంచిగా పట్టుకో అటు నీ పొలం మొక్క చూడు మరి అదే అయ్యా పొలమే మొక్క విరిచింది అంతే మళ్ళా ఇంకా ఏ కూడా చూపుతావా మళ్ళా కానీ అయిపోయింది అయ్యా మొత్తమే అదే ఏందా అనుకుంటుంది నీ పిల్లలు ఇయ్యలే పక్క ఎంత రకాల పిడమమ్మ నువ్వు డబ్బు ఆ కాలాలు నువ్వు డబ్బు మీ పిల్లల పేరు ఏం పేరావా ఏంటమ్మా నీ మగ డబ్బు కొట్ట వదిలేడా మాయన లేకుండా మగడికి అయ్యో అంతేనా ఆహా చుట్టాలో వీళ్ళు బియ్యనమ్మా లగ్గం చేస్తున్నాయి ఇప్పుడు బాగా మన పిల్లలు తింటాను మన తిట్టడా ఇంటి వెళ్ళకి ఏమనకు అంతే రవి ఏమంటారా నువ్వు ఇంకొక పొయ్యి పెట్టు అంతేనా చుట్టాలో వీళ్ళు బియ్యరామా
కొడుకు ఆ బిడ్డ ఏ పిల్లే కదే ఏమంటావే ఏ పిల్లే ఏ పిల్లేనే ఏంది పిల్లేనే ఇంత తీసుకొని చెప్తారా పిల్ల అయ్యో గంత తీసుకురా అంటే ఇప్పుడు కొడుకు హాస్పిటల్ ఉంటది అత్త నాడే హాస్పిటల్ ముందట ఉంటాయి చూడాల్సిన వాళ్ళు అంటారు కదా బిడ్డ బిడ్డ నీ కొడుకు పుట్టిందా బిడ్డ పుట్టిందా అంటే ఈ అత్తగాళ్ళు అడవి అంటది కదా బిడ్డ మీద కూర్చుండి ముఖం అంతా తొక్కు సిప్ప లెక్క పెట్టి ఏ పిల్లే ఏ పిల్లే ఏ పిల్లేతి ఏ పిల్లేతి అని అంటారు ఒక్కవేళ కొడుకు పుట్టిండు అనుకో చో 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 నా ఎండి కొండలో నా పౌడి కొండలో నా చక్కెరి కొండలో నా కొత్త పిచ్చలో నా పాత పిచ్చ కొత్త పాత ఉంటాయి అట్లా కాదక్క కొత్త పాత అంటే పుట్టినాక అన్న దాకా దొట్టేసుకుంటాడు కొత్తగా ఉంటాయి అన్నెళ్ళు అయిపోయినాక మట్టకెళ్ళి లాగిలోకి వెళ్ళిపోతాడు పాత కావాలి అయ్యో ఈ దేవేంద్ర మంటలే కావాలి మనమని ఎందుకోని నా మనమని కొత్త పిచ్చలో పాత అంటలేవా దేవేంద్ర మనం మరి వెళ్ళేదా తన అంటలేవానే అంటాడు ఇద్దరంటే తల్లి కడిగి కాల్చి ఆ తల్లి ఒడికి అందించినప్పుడు ఆ తల్లి కళ్ళవార వేసుకున్న బిడ్డను చూడవద్దు ఎంత ముద్దుగా ఎప్పుడు చెడు కొద్ది వంక ఆ బిడ్డ వాడి వంకలు నాగలికి వంక కూడా పిడి వంక చుక్కల ఆ బిడ్డ చక్కదనమ్మ ఆ తల్లి అనుకుంటుంది భగవంతుడు సాలు సాలు నీకు సంతానం ఇచ్చిన నాయన నాకు కొడుకుతో నాకు బిడ్డ కలిగినట్టు రేపు రేపటి కలిగి వస్తున్నాడు నా కొడుకు ఏమైనా ధర్మంగా దానం చేస్తాడు ఈ బిడ్డ పేడ కొమ్మలు పట్టి ఎత్తా నాకు అంతే చాలు ఆనాడు బిడ్డను ఎత్తుకొని కళ్ళ తల్లి బిడ్డ రూపురేఖలు వర్ణించుతోంది చిన్ని నవ్వులే అమ్మ ఏంటి మంచిగా అన్నా
ప్రతి ఒక్క జీవికి ఒక పేరు ఉంటుంది. నా బిడ్డ పేరు పెట్టుకుంటానని అన్నదాన వేద బ్రాహ్మణులు పిలిపించిన వచ్చిన బ్రాహ్మణుల కుర్చీలేసి కూర్చొని పెట్టినారు. యా బ్రాహ్మణోత్తమా, నా గర్భాన కొడుకుతో నాకు బిడ్డ పుట్టింది రేపు రేపటికన్నా అన్న చెల్లె కలిసి పేరు పెట్టిన ఆయన అన్నప్పుడు వచ్చిన బ్రాహ్మణులు చూసిన బిడ్డ, నీ బిడ్డను చూడవద్దు చంద్రదీపములు ఉన్నది అది రావా, కన్నతల్లి పేరు పెట్టి కూడా కలియుగం మిస్సులు అన్నప్పుడు ఆ కన్నతల్లి చూసిన ముచ్చాల కన్నా బిడ్డను ఎత్తుకొని నా బిడ్డను చూడవద్దు ఆ బ్రాహ్మణులు చంద్రదీపములు ఉన్నదన్నారు కాబట్టి నా కొడుకు పేరు మన హాల మహారాజు, నా పేరు ముచ్చాలగానే, నా భర్త పేరు పౌడంపి రాజు, నా గర్భాన పుట్టిన నా బిడ్డ పేరు చంద్రదీపములు ఉన్న బిడ్డ పేరు చంద్రాలాదేవి ఉన్నది. బ్రాహ్మణుల తోట కడతానమ్మా ఏం పని చేస్తున్నారు? ఇప్పుడే తొట్టె కడుతున్నాం కదా. తొట్టెగా తొట్టె అదేనమ్మా తొట్టె కడతానమ్మా. దాదా నడుగురి నాకేంటి మా అక్క అయ్యాలా దానికి ఫాస్టింగ్ అంటే ఒక్క పొద్దు ఇవ్వలేకపోతే ఇంకా శుక్రవారం కానే కానే అది నైట్ అవుట్ లో పెడతావా? అంటే నైట్ అవుట్ ఇప్పుడేంటి తిరుగుతారు వీళ్ళు. అక్క సంజనా ఏం చేస్తాను అక్క? ఏమున్నదే ఇప్పుడే తర్వాత అవునా బిడ్డను మరి ఆ బిడ్డ పుట్టింది, ఆ బిడ్డ ఏ కథ అవుతుందో చూస్తూనే ఉండండి. వాళ్ళ పానం పోతుందా లేకపోతే ఆ పొల పానం పోతుందా? సస్పెండ్ పెట్టిన చిన్న బ్రేక్ విరామం తర్వాత వచ్చేస్తాం. మంగ బిర్యానీ ఒక కథను చూస్తూనే ఉండండి. యూట్యూబ్ ఛానల్ 2